హాయ్ ఫ్రెండ్స్. అతి సాధారణంగా మొదలైన ఒక జీవితం, అతి అసాధారణమైన మోసం, నమ్మక ద్రోహం, అవమానం మధ్యలో నలిగిపోయింది. ప్రేమగా పెళ్లి చేసుకున్న భార్యే భర్త జీవితాన్ని నరకంగా మార్చితే, ఆ భర్త మౌనంగా భరించిన బాధ ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? ఇది కల్పితం కాదు. ఇది ఒక నిజమైన మనిషి గుండెల్లోంచి వచ్చిన కథ. మరి కథలోకి వెళ్తే, ఒక భార్య తన భర్తతో, మీరు నాకు లభించడం ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యమో, ప్రతి జన్మలో మీరే నాకు భర్తగా రావాలి అని మనస్ఫూర్తిగా అంటే ఆ పురుషుడి జన్మ ధన్యమైనట్లే. అలాగే తన భార్య గురించి ఒక భర్త ఇదే విధంగా అంటే ఇక ఆ స్త్రీ జన్మ కూడా ధన్యమైనట్లే. కానీ నా జీవితంలో ఈ రెండు మాటలకు అస్సలు అర్థమే లేదు. ఇంకో కొద్ది రోజుల్లో చట్టపరంగా విడిపోతున్న మేము ఇక జీవితంలో కలిసి జీవించలేమన్న విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా మనసులో ఏదో తెలియని బాధ, నాలో నేను కుమిలిపోవటం, ఏడుస్తుండటం తప్ప ఇంకేం చెయ్యలేను. నా బాధ ఎవరితో చెప్పుకోలేను. ఎందుకు ఈరోజు నా మనసులో బాధ మీకు అందరికీ చెప్పాలనిపించింది. అందుకే నా మనసులోని భావాలను మీతో పంచుకోవాలనుకుంటున్నా. నా పేరు రాము. మాది నెల్లూరు జిల్లాలోని ఒక పల్లె ప్రాంతం. మా నాన్నకు నేను, తమ్ముడు, చెల్లి ముగ్గురం సంతానం. నాన్నగారి నెల జీతంతో గడిచే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం మాది. నాన్నగారు ఒక ఫ్యాక్టరీలో నెల జీతంకు పనిచేసి మా కుటుంబాన్ని పోషించేవాడు. మేముంటున్న ఇల్లు మా సొంతం కాదు. అలా అని బాడుగ ఇల్లు కూడా కాదు. మా నాన్నగారు పనిచేసే యాజమాని గారిది ఆ స్థలం. ఆయన మాకు ఆ స్థలం ఇవ్వటం వల్ల మేము అందులో ఉండడానికి రెండు చిన్న గదులు, ఒక హాలు, వరండాతో నిర్మించుకున్న ఆ ఇంట్లో మా మామ, అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, మేము ముగ్గురం పిల్లలం అందరం కలిసే ఉండేవాళ్ళం. మా చిన్నాన్న వాళ్లకు పెళ్ళై 5 సంవత్సరాలు. వాళ్ళు వేరే ఇల్లు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయారు. నాకు పిన్ని, బాబాయ్ అంటే ఇష్టం వలన, ప్రాణం వలన నేను ఎక్కువగా మా బాబాయ్ ఇంట్లోనే ఉండేవాడిని. నేను 10వ తరగతికి వచ్చేసరికి నాకు చదువు మానాలనిపించింది. కారణం ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దానికి తోడు నాకు ఇంగ్లీష్, హిందీ అంతగా వచ్చేవి కావు. మిగతా అన్ని సబ్జెక్టులలో బాగానే మార్క్స్ వచ్చేవి. అయినా కూడా ఏదోలా 10వ తరగతి పాస్ అయ్యాను. కారణం ఏమిటంటే హిందీ, ఇంగ్లీష్ బాగా చదివే రమేష్ నా పక్కన ఉండటమే. అతని దయ వలన నేను అవి 2 సబ్జెక్టులు సరిగా చదవకపోయినా అతని పరీక్ష పేపర్లో జవాబులు చూసి రాసేవాణ్ణి. అలాగే మిగిలిన సబ్జెక్టులైన తెలుగు, గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రాలు నేను అతనికి చూపించేవాణ్ణి. ఎలాగోలా దేవుడి దయ వలన 10వ తరగతి పాస్ అయ్యాను. తర్వాత నాన్నగారు ఇంటర్మీడియట్లో చేరమన్నారు. నాకేమో చదువు అంటే ఇష్టం లేదు. పైగా నాన్నగారు ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. అంతేకాకుండా ఇంటర్లో చేరాలంటే కొత్త చోట కొత్త వాళ్ళతో చదవాలి. నాకేమో చిన్నప్పటి నుండి పెద్దగా స్నేహితులు ఉండేవారు కాదు. నేను మా క్లాస్లో కూడా అతి కొద్ది మందితో మాత్రమే స్నేహం చేసేవాణ్ణి. అలా కొత్త వాళ్ళతో మెలగలేని స్వభావం వలన నేను మా నాన్నగారికి చెప్పేశాను, నేనిక చదవను, ఏదైనా పని చూసుకుంటాం, నీ కాస్త సహాయంగా ఉంటాను అని అన్నాను. దానికి నాన్నగారు, 16 సంవత్సరాలు కూడా లేవు నీకు, నువ్వేం పని చేయగలవు అని అన్నాడు. తాపి పనికి వెళ్ళగలవా అన్నాడు. వెళ్తానన్నాను. కానీ నువ్వు చేయగలవా అన్నాడు. సరే నీ ఇష్టమన్నారు నాన్నగారు. అలా ఉండగా మా ఊరు ఆర్ఎంపీ గారు నన్ను తన దగ్గర జీతానికి ఉండమని నెలకు 800 రూపాయలు జీతం ఇస్తానని చెప్పారు. నేను సరే అన్నాను. అక్కడ క్యాష్ కౌంటర్లో కూర్చోడం నా పని. ఉదయం 8 గంటలకు వెళ్ళి వైద్యశాల ఓపెన్ చేసి కూర్చుంటే వైద్యుడు 9 గంటలకు వచ్చేవాడు. ఆయన వచ్చాక నేను వెళ్ళి పలహారం చేసి వచ్చేవాడిని. తర్వాత 1 గంటకు భోజనం చేసి వచ్చాక రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్ళేవాడిని. మరుసటి రోజు నుండి నేను ఆర్ఎంపీ వైద్యుడి దగ్గర ఉద్యోగానికైతే వెళ్ళాను. కానీ ఆయన రాసి ఇచ్చిన మందుల చీటిలో ఇంగ్లీష్ అక్షరాలు కనుక్కొని మందులు ఇవ్వాలంటే కాస్త గజిబిజిగా ఉండేది. డబ్బులు తీసుకోవటంలో కూడా కొంచెం అర్థమయ్యేదే కాదు. అలా ఒక నెల రోజుల అవస్థ తర్వాత చీటిలో రాసిన మందులు కనుక్కోవటం అలవాటైంది.
అలా ఒక సంవత్సరం పాటు చేశాక నేనక్కడ పని మానేశాను. తర్వాత ఖాళీగా ఉన్న నన్ను ఒక పెద్దాయన తన దగ్గర గుమస్తాగా రమ్మని అడిగాడు. నెలకు 1800 ఇస్తాను అని చెప్పాడు. నేను కూడా సరే అన్నాను. ఉదయం 8 గంటలకు వెళ్తే రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవాణ్ణి. పేరుకు మాత్రమే గుమస్తా ఉద్యోగం, కానీ నా చేత తన మిల్లులో అన్ని పనులు చేయించుకునేవారు. కూలీలకు ప్రతిరోజు ఏ రోజు కూలీ డబ్బులు ఆ రోజే నేనిచ్చేవాణ్ణి. ఎవరికెంత ఇచ్చానో ఒక పుస్తకంలో పద్దులు రాసుకుంటూ ఉండేవాణ్ణి. ఎప్పుడైనా లెక్కల్లో ఒక 100 రూపాయలు తేడా వచ్చినా ఆ రోజు ఆ లెక్క ఎక్కడ మర్చిపోయానో చెప్పే వరకు నన్ను ఇంటికి కూడా వెళ్ళనిచ్చేవారు కాదు మా యజమాని. నాకెంత ఆకలిగా ఉన్నా కూడా ఆ లెక్క చెప్పే వరకు నా ఆకలిని చంపుకొని అక్కడే ఉండవలసి వచ్చేది. అప్పుడు నాకు చాలా బాధ వేసేది. ఎప్పుడైనా పని లేక ఖాళీగా ఉంటే కూడా ఏదో ఒక పని చేయించుకునేవాడు. ఆదివారం కూడా నాకు సెలవు ఇచ్చేవారు కాదు. ఎప్పుడైనా ఏదైనా పని ఉండి లేదా ఏదైనా శుభకార్యాలకు వెళ్ళాలి అనుకుని ఒక పూట సెలవు ఇవ్వాలనుకున్నా కూడా సెలవిచ్చేవారే కాదు. అయినా కూడా నాకేదైనా పని ఉంటే నేను చెప్పకుండానే సెలవు పెట్టేవాణ్ణి. దానికి మరుసటి రోజు మా యజమాని దగ్గర బోలెడు చివాట్లు తినేవాణ్ణి. నువ్వు వెళ్ళకుంటే జరిగే కార్యాలు ఆగిపోతాయా, ఎందుకు వెళ్ళడం అని తిట్టేవారు. నాకు చాలా కోపం వచ్చేది, కానీ మౌనంగా ఉండేవాణ్ణి. అలా ఉన్నప్పుడు మా ఊర్లో ఒక స్పిన్నింగ్ మిల్ పడుతుందని, అందులో ఉద్యోగాలకు అప్లై చేసుకోమని ఒక ప్రకటన వచ్చింది. నేను మా యజమానికి 1 నెల ముందర చెప్పాను. నేను ఇక్కడ పని మానేశాను, వచ్చే నెల నుండి ఈ లోపల మీరెవరినైనా పని కుదుర్చుకోండి అన్నాను. ఆయన నాలాంటి పనివాణ్ణి, తనకెదురు చెప్పని స్వభావం కలవాణ్ణి వదులుకోవటానికి ఇష్టపడలేదు. నాకు జీతం పెంచుతాను, ఇక్కడే ఉండమని చెప్పాడు. కానీ చివాట్లు తింటూ బ్రతకటం ఇష్టం లేక నేను పని చేయను అని చెప్పేశాను. తర్వాత మా ఊర్లో స్పిన్నింగ్ మిల్ పడినా కూడా కొత్తగా పెట్టిన కంపెనీ అని మా దగ్గర ఫారాలు పూర్తి చేసి తీసుకొని ఒక 2 నెలలు మమ్మల్ని ఉద్యోగం కోసం తిప్పించుకొని అనుభవం ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తామని చెప్పారు. ఆ మాత్రం మాట ముందే చెప్తే మాకు 2 నెలలు మిల్లు చుట్టూ తిరిగే శ్రమ ఉండేది కాదు కదా. తర్వాత మా చిన్నాన్నగారు వారంలో 6 రోజులు మిల్లులో పనిచేస్తూ ఆదివారం నాడు కొన్ని చిల్లర సామాను సైకిల్లో వేసుకుని పల్లెలు తిరిగి అమ్మి వచ్చేవాడు. ఒకరోజు నాకు కూడా కొన్ని ప్లాస్టిక్ సామానిచ్చి అమ్ముకుని వస్తావా, నీకు అనుభవం అవుతుందన్నాడు. నేను కూడా సరే అన్నాను. అలా మా చెల్లికి స్కూల్లో జన్మభూమి పథకం కింద వచ్చిన సైకిల్ని తీసుకొని నేను కూడా ప్లాస్టిక్ సామాను అమ్మడానికి వెళ్ళాను. అలా ఆ రోజు నా మొదటి సంపాదనగా 100 రూపాయలు వచ్చింది. అదే నిమ్మ యజమాని దగ్గర గుమాస్తాగా పనిచేసినా కూడా రోజుకు 60 రూపాయలు మించి వచ్చేదే కాదు. పైగా ఇక్కడ ఒకరి కింద పనిచేయవలసిన అవసరం ఉండేది కాదు. ఒకరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అంతకన్నా ఉండేదే కాదు. అప్పుడు మా బాబాయ్ నన్ను వ్యాపారం చేసుకుంటావా అని అడిగాడు. నేను కూడా సరే బాబాయ్, వ్యాపారం చేసుకుంటా అని చెప్పాను. అప్పుడు మా బాబాయ్ 5,000 పెట్టుబడితో నా చేత ఒక వ్యాపారం చేయించాడు. అలా 1 సంవత్సరం వ్యాపారం చేశాను. నేను మా యజమాని దగ్గర గుమస్తాగా చేసిన అనుభవం నాకు నా వ్యాపారంలో ఉపయోగపడింది. నేను ఏ రోజు సరకు ఆదాయం గురించిన లెక్కలు అన్నీ ఆ రోజు పుస్తకంలో పద్దులు రాసుకునేవాడిని. అలా 1 సంవత్సరం గడిచాక నేను మా బాబాయ్తో నేను సొంతంగా వ్యాపారం చేసుకుంటా అని చెప్పాను. దానికి మా బాబాయ్ కూడా సరే అన్నాడు. అలా నేను మా నాన్నకు చెప్పటం, మా నాన్న దగ్గర డబ్బులు లేక వేరే ఒక పెద్దాయన దగ్గర 2 రూపాయల వడ్డీకి 10,000 రూపాయలు అప్పుగా ఇప్పించాడు. తర్వాత నేను సైకిల్ మీద చీరల వ్యాపారం చేయడం మొదలుపెట్టాను. 3 నెలల తర్వాత నేను ఆ పెద్దాయనకు అసలు వడ్డీ ఇవ్వడానికి వెళ్తే ఆ పెద్దాయన అసలు మాత్రమే తీసుకుని వడ్డీ తీసుకోలేదు. మేము ఎందుకు తీసుకోలేదు అని అడగ్గా, వడ్డీకిస్తే మీకు తిరిగి ఇవ్వాలి అని ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే నేను మీకు డబ్బులు ఇచ్చాను, నిజంగా వడ్డీ తీసుకోవాలి అని కాదు అన్నాడు. నిజంగా ఆ పెద్దాయన చేసిన మేలు ఈ జన్మకు మర్చిపోలేను. మొదట్లో బట్టల వ్యాపారం చేయడానికి కాస్త సిగ్గుపడేవాణ్ణి.
స్నేహితులతో తక్కువ మాట్లాడే నేను మొదటిసారిగా ఆడవాళ్లతో మాట్లాడాలి, ఆడవాళ్లకు సరుకులు అమ్మాలి ఎలా అనుకున్నాను. ఒక నెల కాస్త ఇబ్బంది అనిపించింది. తర్వాత కొద్దిగా అలవాటైంది. వచ్చిన ఆదాయం ఇంట్లో నాన్నకిస్తే కూడా ఎందుకు నాకు డబ్బులు, నీకే అవసరం ఉంటాయి, నీ దగ్గరే ఉంచుకునేవారు. అలా ఏదైనా అవసరం వస్తే ఇంట్లో ఎవరు ఉంటే వాళ్లకు కట్ చేసేవాళ్ళము. నేను అనుకున్నాను, నాకు 20 సంవత్సరాలు వచ్చేసరికి నా కాళ్ళ మీదనే నిలబడాలి. 25 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి చేసుకుని స్థిరపడాలని అనుకున్నాను. ఆ ఈశ్వరు దయ వల్ల మొదటి ఆశ నెరవేరింది. ఇక రెండవది మాత్రం తానొకరు తలిస్తే దైవం ఇంకొకరు తలిచింది అన్నట్టు జరిగింది నా విషయంలో. అన్నీ అనుకున్నట్లే చేస్తే ఆ భగవంతుని మర్చిపోతారు అనుకున్నాడో ఏమో కానీ ఆ భగవంతుడు నా విషయంలో మొదటి నెరవేర్చాడు, రెండవది నెరవేర్చలేదు. కొన్ని అనుకోని కారణాల వల్ల నాకు 28వ ఏడు వచ్చాక మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. చాలా ఊర్లు తిరిగాము. కొన్ని చోట్ల అమ్మాయి బాగుంటే నేను తనకు నచ్చను, నేను నచ్చిన అమ్మాయిలు నాకు నచ్చరు. అలా ఉండగా మా పొరుగురు వాళ్ళు ఒకనాడు ఒక సంబంధం గురించి చెప్పారు. మాకు కూడా దగ్గర ఊరు అవటం వలన, పైగా ఆ అమ్మాయికి తల్లి తప్ప వేరే ఎలాంటి బంధువులు లేకపోవటం వల్ల, మంచి కుటుంబం అని పేరు ఉండటం వలన మేము ఆ అమ్మాయిని సంబంధం చూసుకోవడానికి వెళ్ళాము. పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత అమ్మాయిని మాకు ఎదురుగా కూర్చోబెట్టారు. నేను అమ్మాయిని చూశాను, నాకు నచ్చింది. అదేవిధంగా నేను కూడా అమ్మాయికి నచ్చాలనుకున్నాను. అందుకే తప్పని తెలిసినా కూడా 10 మంది ముందు అమ్మాయితో, నేను నీకు నచ్చానా, ఒకవేళ నచ్చుంటే ఇప్పుడే చెప్పండి అన్నాను. నీ ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతామని చెప్పాను. ఆ అమ్మాయి తల ఎత్తి నన్ను చూసి, లేదండి, మీరంటే నాకు ఇష్టం, మీరు కూడా నాకు నచ్చారు అని చెప్పింది. సంతోషంతో అక్కడే నిశ్చయ తాంబూలాలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాము. అమ్మాయితో మాట్లాడడానికి వీలుగా ఉంటుందని అమ్మాయికి ఒక మొబైల్ ఫోన్ కొనిచ్చాను. వాళ్ళ కుటుంబం పెద్దగా ఉన్నవాళ్ళు కాకపోవటం చేత ఆ అమ్మాయిని ఇంటర్ వరకు చదివించి తర్వాత చదువు మానిపించి వేశారు. ఎవరితో అయినా మాట్లాడడానికి కూడా ఫోన్ లేదు వాళ్లకు. అందుచేతనే నీ ఫోన్ కొనిచ్చాను. మామూలు ఫోన్ అయితే బాగుండదని స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను. తర్వాత అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టాను. అప్పుడు కూడా అడిగాను, నీకు నేనంటే ఇష్టమా అని. దానికి తను ఇష్టమే అని చెప్పింది. అమ్మాయికి దైవభక్తి కూడా ఎక్కువ. నాకు కూడా ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండటం వలన నా మనసుకు తను బాగా నచ్చింది. అంతేకాదు ఆ అమ్మాయి వయసులో నాకన్నా 10 సంవత్సరాలు చిన్న. వయసులో చిన్నపిల్లని చేసుకోవటం తప్పని తెలిసినా కూడా తప్పక చేసుకున్నాను. అదే నేను చేసిన పొరపాటని ఆ రోజుని గ్రహించలేకపోయాను. అలా నా 29వ ఏట నాకు ఆ అమ్మాయితో వివాహం జరిగింది. వైవాహిక జీవితంలో కొత్తగా అడుగు పెడుతున్న అమ్మాయికి నా వలన ఎలాంటి లోటు, ఇబ్బంది ఉండకూడదనుకున్నాను. మన ఇంట్లో ఆడపిల్లని ఒక ఇంటికి ఇచ్చినప్పుడు అక్కడ ఆడపిల్ల ఎలా అయితే అత్తింట్లో సుఖంగా ఉండాలి అని కోరుకుంటామో, అలాగే నా జీవితంలోకి వచ్చిన అమ్మాయిని కూడా సుఖంగా చూసుకోవాలనుకున్నాం. నేను అనుకున్నట్టుగానే పెళ్లి జరిగింది. పెళ్ళయిన తర్వాత ఆ అమ్మాయి మా ఇంట్లో అందరితో కలిసిమెలిసి ఉండేది. నేను చాలా సంతోషించాను. పెద్ద కోడలు ఇంట్లో అందరితో ఇలా ఉంటే అదే చాలనుకున్నాను. నేను చాలా అదృష్టవంతుణ్ణి అని అనుకుని మురిసిపోయాను. అందుకే భగవంతుడు నా సంతోషాన్ని ఎక్కువ రోజులు నిలవనీయలేదు. తను నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు మేము కింద గదిలో కాకుండా మేడ మీద పడుకునే వాళ్ళం. పెళ్ళైనప్పటి నుండి ప్రతిరోజు తను మొబైల్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది. ఎవరు అని అడిగితే స్నేహితులని చెప్పేది. నేను కూడా చదువుకున్న పిల్ల కదా, కాలేజీలో ఎవరైనా ఫోన్ చేసుకుండవచ్చు అనుకున్నాను. రాత్రి మేడ మీదకు వెళ్ళటం ఆలస్యం. పక్క బట్టలు అక్కడే పడేసి ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి మాట్లాడేది. అలా ఒక రోజు ఉదయం తను తన ఫోన్ గదిలో ఉంచి మా అమ్మ వంట చేస్తూ ఉంటే సహాయం చేయటానికని వెళ్ళింది. నేను అదే సమయంలో ఏదో పని ఉండి గదిలోకి వెళ్ళాను. అప్పుడే తన మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చినట్టు నోటిఫికేషన్ వచ్చింది. ఏమిటా అని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఎవరో తన మొబైల్కు అశ్లీల వీడియోలు మరియు
అశ్లీల చిత్రాలు పంపించారు. చూసి నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను మౌనంగా ఉన్నాను. ఎవరు పంపారు, ఎందుకు పంపారు, ఒకవేళ ఎవరైనా ఎవరికి పంపుతూ పొరపాటున ఈ అమ్మాయికి పంపారా ఏమిటి అని అనుకొని తను అడిగితే ఏమైనా బాధపడుతుందని మౌనంగా మళ్ళీ ఒకసారి చూశాను. కానీ అవి తనకు వచ్చినవే. తనే కావాలని అడిగితే ఎవరు పెట్టారు. అక్కడ వాళ్ళిద్దరి సందేశాల సంభాషణ నేను కళ్ళారా చూశాను. ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అలాగే మంచం మీద కూర్చుండిపోయాను. తర్వాత తను గదిలోకి వచ్చింది. ఏంటి బావా, ఎప్పుడు వచ్చారు మీరు అని అడిగింది. నేను బ్యాంక్ పాస్ పుస్తకం కావాలని వచ్చానని చెప్పాను. ఆ అమ్మాయి కంగారుగా తన ఫోన్ తీసుకుంది. నేను అది గమనించినట్లుగా కూర్చున్నాను. ఆ రోజు రాత్రి మేడ మీద పడుకున్నాక మనసు ఉండబట్టలేక తన్ని అడిగాను. నిన్ను ఎవరైనా వేధిస్తున్నారా ఫోన్లో అని అడిగాను. దానికి ఆ అమ్మాయి అలాంటిదేం లేదు, ఎందుకు ఇలా అడిగావు అనింది. దానికి నేను పొద్దున నీ మొబైల్లో ఎవరో అసభ్యకర సందేశాలు పంపించారు, అవి నేను చూశాను అని అన్నాను. దానికి ఆ అమ్మాయి అలా నేను అడగగానే దానికి ఆ అమ్మాయి నాకు చెప్పిన సమాధానం ఏమిటంటే, అదేంటి బావా అలా అంటున్నావు అని చూసి, ఇది నా ఫ్రెండ్ శిరీష పంపించింది, దీనికి గట్టిగా వార్నింగ్ ఇస్తానని చెప్పింది. నా ముందరే పక్కకు వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతుంది. నేను అవునా, అయినా ఒక ఆడపిల్ల అయ్యుండి అలా ఎలా ఇలాంటి పంపిస్తుంది అని అడిగి ఏం అనుమానం రానట్లు పడుకున్నాను. మరుసటి రోజు ఉదయం ఆ అమ్మాయి, బావా నా ఫ్రెండ్ కాల్ చేసి తిట్టాను. అప్పుడు ఆ అమ్మాయి, నేను అలాంటివి ఏమీ నీకు పంపలేదు, మా అన్న నిన్న సాయంత్రం నా ఫోన్ అడిగితే ఇచ్చాను, ఒకవేళ మా అన్న పంపించాడేమో, అందుకే వాడు నిన్న రాత్రి నుండి నన్ను తప్పించుకొని తిరుగుతున్నాడు అని ఓ సినిమా కథలు చెప్పడం మొదలుపెట్టింది. నేను కూడా అవునా, సరే ఇక మీదట అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. కళ్ళారా చూసిన నాకు తెలియదా అక్కడ అమ్మాయి పేరు ఉందో ఆ అబ్బాయి పేరు ఉందో. అయినా కూడా నేను చిన్నతనం కదా, తనేం మారుతుందిలే అని ఊరుకున్నాను. తర్వాత ఒకరోజు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ బిజీ అని వస్తుంది. తర్వాత నాకు కాల్ చేసి మా స్నేహితురాలు మాట్లాడుతూ ఉంటే మాట్లాడినాం, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పింది. నేను కూడా అవునా సర్లే అని ఊరుకున్నాను. ఇంటికి వచ్చాక తనకు తెలియకుండా తన మొబైల్లో ఆటో కాల్ రికార్డ్ ఆప్షన్ ఆన్ చేశాను. తన మీద నాకు ఉంది అనుమానం మాత్రమే కావాలి, నిజం కాకూడదు, తను మంచి అమ్మాయి అయ్యుండాలి అని మనసులో భగవంతుణ్ణి ప్రార్థించాను. నేను నా భార్యను చాలా ప్రేమగా చూసుకోవాలనుకున్నాను. అలాగే ప్రేమగా చూసుకుంటూ ఉన్నాను. అందరూ కూడా నన్ను పెళ్ళయ్యాక పెళ్ళాం మోజులో పడి వ్యాపారం కూడా సరిగా వెళ్ళటం లేదు అని గుసగుసలాడడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళకేం తెలుసు, నేను నా భార్య మోజులో పడి కాదు, కొత్త ఇంట్లో తను సర్దుకుపోవాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా, తనకు అలవాటయ్యే వరకు తనకు తోడుగా ఉండాలి అనుకుంటున్నాని. నా భార్యకు నేనే నా చేతులతో పువ్వులు గుచ్చి తల్లో పెట్టాలని చిన్న సరదా ఉండేది. పువ్వులైతే గుచ్చాను కానీ తను మాత్రం తల్లో పెట్టుకోలేదు. అడిగితే రాత్రి కదా బావా, నలిగిపోతాయి, పొద్దున్నే పెట్టుకుంటాలే అని ఆ పువ్వులు పక్కన పెట్టేసి పడుకుంది. ఆ క్షణం నా మనసు ఎంతో బాధపడింది. నేను సర్లే అని చిన్నపిల్ల కదా, తెలిసి తెలియని వయసు కదా అని ఊరుకున్నాను. కానీ తన్ని ఒక్క మాట కూడా అనలేదు. రాత్రి పడక కోసం మేడ మీదకు వెళ్తే చాలు కనీసం ఒక గంటైనా ఫోన్లో మాట్లాడేది. అడిగితే స్నేహితురాలని చెప్పేది. నాకు స్నేహితులు ఉండరు, అందులోనూ ఆడపిల్లలు అసలు స్నేహితులు లేరు. నేను ఈ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకుంటున్నా అనిపించేది ఒక్కోసారి. దానికి కారణం తన ఇంట్లో అందరితో కూడా చాలా ప్రేమగా వ్యవహరించేది. ఒక్క ఫోన్ మాట్లాడడంలో తప్ప అన్ని పనులు బాగా చేసుకునేది. అయినా తను ఫోన్ మాట్లాడినా కూడా నేనేమనేవాణ్ణి కాదు, చిన్నపిల్ల కదా అని ఊరుకుండేవాణ్ణి నేను. అలా ఉంటున్నప్పుడు ఒక్కరోజు తను గదిలో లేనప్పుడు తన మొబైల్ తీసుకొని చూస్తూ ఉన్నాను. ఆటో కాల్ రికార్డ్ ఆప్షన్ వలన తను ఎవరితో మాట్లాడింది అన్నీ రికార్డ్ అయ్యాయి. అందులో ఎక్కువగా ఎవరో కువైట్లో ఉండే వ్యక్తి మరియు మా పొరుగురు అబ్బాయి ఒక అబ్బాయితో తరచుగా మాట్లాడుతూ ఉండేది. వాళ్ళ సంభాషణ చాలా అసభ్యంగా ఉండేది ఈ అమ్మాయితో. అలాగే ఈ అమ్మాయి కూడా
అంతే అసభ్యంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండేది. అవి వింటూ కూర్చున్న నాకు ఒక్కసారిగా నా కాళ్ళ కింద భూమి కంపించి నేను అందులో కూరుకుపోయినట్టు అనిపించింది. మౌనంగా మేడ మీదకి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాను. ఏం చేయాలో తోచలేదు. ఈ పిల్ల నిదానంగా మారుతుందనుకుంటూ ఉండగా ఈ పిడుగులాంటి నిజాలు ఏంటి భగవంతుడా నా జీవితం అనుకున్నాను. ఆ క్షణంలో ఏం చేయాలో పాలుపోలేదు. అనవసరంగా ఇంట్లో చెప్పి గొడవ చేయటం ఇష్టం లేక మౌనంగా ఉన్నాను. రేపు ఒకవేళ ఈ పిల్ల ఏమైనా అఘాయిత్యానికి పాల్పడితే నా పరిస్థితి ఏంటి అనుకున్నాను. అందుకే తను మాట్లాడిన రికార్డులన్నీ కూడా నా పాత ఫోన్లోకి సెండ్ చేశాను. నాకు పాత వస్తువులు జాగ్రత్తగా దాచుకోవటం అలవాటు. ఆ అలవాటు ఈరోజు నాకు ఒక మంచి మేలు చేసింది. ఆ ఫోన్ లేకుంటే నేను ఈ కాల్ రికార్డింగ్లన్నీ జాగ్రత్తగా దాచేవాన్నే కాదు. నేను నా జీవితంలో అమ్మాయి వల్ల బాధపడ్డం ఇది రెండోసారి అని అనుకుని ఒక్కసారి తన గతం గుర్తుకు తెచ్చుకున్నాను. నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత వ్యాపారం చేసుకునే మొదట్లో నాకు వరుసకు అత్తమామలయ్యే వారికి ఒక ఆడపిల్ల ఉండేది. వాళ్ళు సరదాగా నా కూతుర్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాము అనేవాళ్ళు. నేను సరదాగా నవ్వుకునేవాణ్ణి. మా మామ అయితే మా అల్లుడు బంగారం అనేవాడు అందరి ముందర. నేను కూడా సిగ్గుపడేవాణ్ణి. మా ఊర్లో వాళ్ళు మా బంధువులు అందరూ కూడా వెతక్కుండానే పిల్ల దొరికింది వీడికి. ఇదంతా వీడి అదృష్టం అనే వాళ్ళందరూ. నేను కూడా అలాగే ఆ అమ్మాయిని ఇష్టపడ్డం మొదలుపెట్టాను. అలా ఒకరోజు మా మామ వాళ్ళు పిల్లని చూసుకుని వెళ్ళమని మా కబురు పంపించారు. మేము చూడ్డానికి వెళ్ళాము. అప్పుడు ఆ అమ్మాయి నాకు ఒక ఉత్తరం రాసి నా చేతిలో పెట్టింది. అందులో ఆ అమ్మాయి ఇంకో అబ్బాయిని ప్రేమిస్తున్నా, నువ్వు మంచివాడివి, దయచేసి నన్ను అర్థం చేసుకొని ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పండి అని రాసి ఉంది. నేను ఆ అమ్మాయి మాటలకు విలువ ఇచ్చి నాకే పిల్ల నచ్చలేదు అని చెప్పి అక్కడి నుంచి లేచి వచ్చేశాను. తర్వాత అందరూ నన్ను తిట్టడం మొదలుపెట్టారు. పిలిచి పిల్లనిస్తామంటే వద్దని వచ్చేస్తావా అంతేగా తిట్టేశారు. వాళ్ళకేం తెలుసు ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక నేనెంతగా బాధపడుతున్నాను అనే సంగతి. అలా ఒక వారం రోజులు నాలో నేనే ఏడుస్తూ కుమిలిపోయి బాధపడ్డాను. దాని తర్వాత ఒక నెల రోజులకు ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి వివాహం చేసుకున్నాడు. నేను వివాహం చేసుకోలేదు అని బాధపడినా కూడా మనసులో మాత్రం ప్రేమించిన అబ్బాయిని ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది అని సంతోషించాను. అలా నాకు జరగవలసిన వివాహం ఆలస్యమైంది. నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయినా కూడా నా జీవితంలోకి వచ్చే అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలనుకున్నాను. ఈ అమ్మాయి చూస్తే ఇలా నన్ను మోసం చేస్తుంది అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేను నా భార్యకు మితిమీరిన ప్రేమ చనువు ఇచ్చానేమో అనిపించింది. నన్ను మోసం చేస్తుందా అని బాధ వేసింది. నేనేం చేయాలో పాలుపోలేదు. తర్వాత అమ్మాయి వలన నేను ఏమేం భరించవలసి వచ్చింది అనే విషయాలు ఇంతగా నమ్మి ప్రేమిస్తున్న నా భార్య నన్ను మోసం చేస్తున్న తలుచుకోగానే నాకు చాలా బాధగా అనిపించింది. ఏం చేయాలో పాలుపోలేదు. అలా నాలో నేను ఏడుస్తూ మేడ మీద కూర్చున్నాను కానీ ఇంట్లో ఎవరికి చెప్పలేదు. అలాగే మౌనంగా ఇంకా మిగిలి ఉన్న కాల్ రికార్డింగ్స్ అన్నీ వింటూ కూర్చున్నాం. మనసులో భగవంతుణ్ణి ఓ కోరిక కోరుకున్నాను. దేవుడా, ఈ వ్యవహారం తేలే వరకు అమ్మాయి క్షేత్రంలో నా బీజం అంకురం అవ్వకుండా చూసే బాధ నీదే స్వామి అనుకున్నాను. కాని తానొకరు తలిస్తే దైవం మరొకరు తలిచినట్టు భగవంతుని నా ప్రార్థన ఆలకించినట్లు లేడు. ఒకరోజు వాళ్ళమ్మని చూడాలి అని ఉందంటే బైక్ మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళి వాళ్ళమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వద్దామని అనుకున్నాను. మధ్యలోని మా అత్తగారు ఒక పొలం దగ్గర వరి నాటుకు వచ్చి ఉండగా దారిలోనే ఆవిడతో మాట్లాడాను. తర్వాత వెళ్తూ వెళ్తూ ఆర్ఎంపీ వైద్యుడి దగ్గర నా భార్యను పరీక్ష చేయించగా తను గర్భవతి అని చెప్పటం జరిగింది. నేను తండ్రిని కాబోతున్నాను అని సంతోషించాలో లేక ఈ అమ్మాయి వ్యవహారం చూసి బాధపడాలో అర్థం కాలేదు. తను నీరసంగా ఉందని ఏవో 4 రకాల బిళ్ళలు వాడమని ఇచ్చి పంపించాడు. అలా అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని వెళ్తూ ఒక చెట్టు దగ్గర బండి నిలబెట్టాను. ఇప్పుడు ఏం చేద్దామనుకున్నావు అని అడిగాను. అర్థం కాలేదు బావా అని అంది ఆ అమ్మాయి. ఇప్పుడు నీ ఆరోగ్యం సరిగా లేదు, పైగా నీ వయసు 19 సంవత్సరాలు. ఇప్పుడే
బిడ్డను కండం ఎందుకు అన్న అభిప్రాయం అని అన్నాను. దానికి ఆ అమ్మాయి, ఏమో బావా, నీ ఇష్టం, నువ్వేం చేయమంటే అదే చేద్దామనింది. సరే అయితే ఒకసారి మీ అమ్మని సంప్రదించి తర్వాత నిర్ణయం తీసుకుందాము. అంతవరకు నువ్వు గర్భవతి అనే విషయం మా ఇంట్లో ఎవ్వరికి ఫోన్ చేసి చెప్పకన్నాను. దానికి ఆ అమ్మాయి సరే అనింది. ఇంటికి వెళ్ళాక సాయంత్రం వాళ్ళమ్మ పని దగ్గర నుండి తిరిగి వచ్చింది. వాళ్ళమ్మకు అమ్మాయి గర్భవతి అన్న విషయం చెప్పాము. దానికి ఆవిడ సంతోషించింది. కానీ నేను ఇప్పుడే వద్దు, చేయండి అని చెప్పాను. కారణం ఏమిటంటే మొన్ననే కదా పెళ్లి జరిగింది. పెళ్లికి చేసిన అప్పులే ఇంకా తీరలేదు. మళ్ళీ కాన్పు అంటే అదొక ఖర్చు, పైగా చిన్న వయసు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించినా కూడా 10,000 రూపాయలు సులభంగా ఖర్చు అవుతుంది అని చెప్పాను. కాన్పు ఖర్చులు మీరే భరించుకోండి, నాకు ఇలాంటి అభ్యంతరం లేదు అని అన్నాను. దానికి వాళ్ళ అమ్మగారు, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు, ఉన్న కాస్త కూస్తో డబ్బు కూడా మొన్న పెళ్లి ఖర్చు చేసేశాను. సరే అయితే ఈసారికి చూద్దాంలే, ఇప్పుడైతే గర్భం తీయించి వేయండి అని చెప్పింది. మేము సరే అని ఒప్పుకొని మరుసటి రోజు ఉదయం ఆర్ఎంపి వైద్యుడి దగ్గరికి వెళ్ళాము. ఆయన టౌన్లో ఉండే పెద్ద ఆసుపత్రి వైద్యుడికి కాల్ చేసి అతనితో మా ముందరే మాట్లాడడం జరిగింది. ఫోన్ సంభాషణ అయిపోయాక వైద్యుడు మాతో ఇలా అన్నాడు. అబార్షన్ కావటానికి వాడే బిళ్ళల వలన పిండం గర్భంలో విచ్ఛిన్నమై ఆ అవశేషాలు గర్భంలో అలాగే ఉండిపోతాయి. దానివలన అమ్మాయికి భవిష్యత్తులో బిడ్డను కనాలి అనుకున్నప్పుడు సమస్య అవుతుంది. కాబట్టి ఆసుపత్రిలో చేర్పించి కడుపు తీసేయాలని, దానికి సుమారు 15,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంతేకాకుండా ఒక వారం రోజులు ఇక్కడ ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలి అని చెప్పాడు. వారం రోజులు ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా ఇక్కడ ఉండటం ఇష్టం లేక, పైగా 15,000 రూపాయలు నేనే ఖర్చు చేసి ప్రసవమే చేయించడం మంచిది కదా అని మనసులో అనుకుని ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళతో సంప్రదించి తర్వాత వస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాము. మళ్ళీ మొన్న ఎక్కడైతే బండిని నిలబెట్టి మాట్లాడామో మళ్ళీ అదే చెట్టు దగ్గర బండి ఆపి నిలబడి ఒక నిర్ణయానికి వచ్చాము. ఇక గర్భం విషయంలో ఏం చేయలేము, దేవుడు నా మీద ఏం దయతల్చాడో అని అనుకొని మా వాళ్ళందరికీ ఫోన్ చేసి గర్భవతి అని చెప్పమన్నాను. అమ్మాయి మా వాళ్ళందరికీ అదే విషయం చెప్పింది. మా ఇంట్లో వాళ్ళందరూ సంతోషించారు. తిరిగి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వాళ్ళ అమ్మతో ప్రసవం ఖర్చులు నేనే భరిస్తాను, కడుపు ఉండనివ్వండి అని చెప్పి ఆ అమ్మాయికి నీరసంగా ఉంది అని 4 రోజులు వాళ్ళ అమ్మ దగ్గరే ఉండి రమ్మని చెప్పి నేను తిరిగి మా ఇంటికి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పుట్టింట్లో అడ్డు అదుపు లేకుండా ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండేది. ఎప్పుడు కాల్ చేసినా కూడా బిజీ బిజీ అని వచ్చేది. 4 రోజుల తర్వాత నేను అమ్మాయిని చూడ్డానికి ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మాయి వాళ్ళ అమ్మని పిలుచుకురావడానికని వాళ్ళమ్మ పనిచేసే దగ్గరికి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ సెల్ ఫోన్ వెంట తీసుకుని వెళ్ళటం మర్చిపోయింది. నేను ఆ అమ్మాయి ఫోన్ తీసుకుని నా దగ్గర ఉన్న పాత మొబైల్లోకి తన కాల్ రికార్డింగ్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అమ్మాయి మొబైల్లో ఉండే రికార్డింగ్స్ అన్నీ తొలగించేశాను. ఇంతలో అమ్మాయి మరియు వాళ్ళమ్మ ఇద్దరు ఇంటికి వచ్చేశారు. అమ్మాయి ఇంకో 4 రోజులు ఉండి వస్తుందిలేండి అని చెబితే సరే అని నేను తిరిగి మా ఊరికి వచ్చాను. ఇంటి దగ్గర మా వాళ్ళు అందరూ పెళ్ళయ్యాక మీ వాడు సరిగా వ్యాపారం కూడా వెళ్లకుండా అస్తమాను మీ కోడలు చుట్టూ తిరుగుతూ ఉన్నాడే అని మా అమ్మను ఇరుగు పొరుగు ఆడవాళ్ళు దిప్పిపొడుపులు. నేనేమని సమాధానం చెప్పాలి వాళ్లకు? నా విషయం తేలే వరకు నాకు వ్యాపారం మీదకి మనసు వెళ్ళదని. ఇంటికి వెళ్ళాక మేడ మీదకి వెళ్ళి నా పాత ఫోన్లో ఉన్న ఆ అమ్మాయి మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్నీ వింటూ ఉండగా ఒక్కసారిగా నీ విన్న ఒక్క మాట నన్ను ఉన్న చోటే కుప్పగొలిపోయేలా చేసింది. అసలు నీ విన్న ఆ మాట ఏమిటి? అదేమిటంటే, నాకు పుట్టబోయే బిడ్డకు నీ పోలికలు వస్తాయి బావా అని అంటుంది అవతల వ్యక్తితో. ఆ వ్యక్తి ఎవరంటే తనకు బావ వరుసయ్యే దూరబంధువు. ఒక్క క్షణం ఆ మాట నేను నమ్మలేకపోయాను. నీ పోలికలు వస్తాయంటే ఏమనుకోవాలి నేను? ఇన్ని రోజులు నా భార్య నాలో ఇంకొకరిని ఊహించుకొని నాతో సంసారం చేస్తుందా అని ఎంతగా ఏడ్చాను అనే విషయం నాకు మాత్రమే తెలియాలి. అంతలో మేడ మీదికి వెళ్ళి ఇంకా కిందికి రాలేదని నా కోసం వెతుక్కుంటూ మా తమ్ముడు మేడపైకి వచ్చాడు.
నేను ఈ రికార్డింగ్స్ అన్ని వింటూ ఏడుస్తుండటం వాడు గమనించాడు. అన్నయ్య, ఏమిటిది? ఎవరి మాటలివి? వదిన గొంతులా ఉందే అని అన్నాడు. నాకేం చేయాలో అర్థం కాక మా తమ్ముని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. నాతో పాటు మా తమ్ముడు కూడా కాల్ రికార్డింగ్స్ అన్నీ విన్నాడు. వాడు నాలాగా శాంత స్వభావం కలవాడు కాదు. కనుక వెంటనే అమ్మ నాన్నలకి చెప్పడం మంచిది అని కిందికి వెళ్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. రే ఆగు, నిదానంగా ఏం చేయాలో ఆలోచించి అప్పుడు అమ్మ నాన్నలతో మాట్లాడొచ్చు అన్నాను. వాడు ఆలోచించేది ఏమీ లేదు. ముందు అమ్మ నాన్నలకు చెప్పాల్సిందే అని ఫోన్ తీసుకుని కిందికి వెళ్ళిపోయాడు. నేను వాడి వెనకే కిందికి వెళ్ళిపోయాను. అమ్మా నాన్న ఇద్దరు హాల్లో కూర్చుని ఉన్నారు. మా తమ్ముడు వెళ్ళి వదనకు కడుపు తీయించేయండి అని అన్నాడు. మా అమ్మ, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా అని అన్నది. నాకు అన్నీ అర్థమయ్యే మాట్లాడుతూ ఉన్నాం. అర్థం కావాల్సింది మీకే, మీరే వినండి. మీ కోడలు ఎటువంటిదనేది మీకే తెలుస్తుంది అని చెప్పాను. వాళ్ళు కూడా వినడం మొదలుపెట్టారు. ఇంత లోపల మాకు సంబంధం గురించి చెప్పిన పెద్దాయన మా నాన్న కోసం అక్కడికి వచ్చాడు. మా అమ్మ కోపం పట్టలేక అతన్ని నిలదీసింది. అప్పుడందరూ కాస్త శాంతంగా ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిద్దాం అని కూర్చున్నారు. ముందైతే ఆ అమ్మాయిని కడుపు తీయించుకోమని చెప్పండి. కొంచెం కుదుటపడ్డాక కాపురం గురించి ఆలోచిద్దాం అని అన్నారు. అలాగే కాల్ చేసి ఇప్పుడే పిల్లలు వద్దు, కడుపు తీయించి వేయండి అని చెప్పారు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో. దానికప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ, మొన్ననే తీయించుకుంటే సరిపోయేది కదా, అప్పుడేమో ఉంచుకోమని చెప్పి ఇప్పుడేమో తీయించేయమని చెప్తున్నారు. అసలు ఏమిటి మీ ధోరణి? మాకు అడిగే వాళ్ళు ఎవరు లేరనుకున్నారా ఏమిటి? పైగా మా బంధువులకందరికీ అమ్మాయి కడుపుతో ఉందని చెప్పేసుకున్నాము. ఇప్పుడు ఎలా తీయిస్తాము మీరే చెప్పండి. అయినా మా అమ్మాయి చేసిన తప్పు ఏమిటో చెప్పే వరకు మేము కడుపు తీయించడం, మేము మా ఊరు పెద్ద మనుషులు వస్తాము, ఏం సమాధానం చెప్తారో అప్పుడు చెప్పండి అనింది. అప్పుడు మేము అంతవరకు వస్తే మేము కూడా పంచాయతీలోనే సమాధానం చెప్తాం అని అన్నాము. సరే అక్కడే తేల్చుకుందాంలే అని కాల్ కట్ చేసింది అమ్మాయి వాళ్ళమ్మ. తర్వాత 2 రోజులకు అమ్మాయి వాళ్ళమ్మ కాల్ చేసి, బాబు, అమ్మాయి కడుపు తీయించడానికి ఆసుపత్రికి వచ్చాము. అమ్మాయి బట్టలు మీ ఇంట్లో ఉన్నాయి, అవి తీసుకుని ఆసుపత్రికి రండి అని చెప్పింది. నిజంగా ఆ అమ్మాయి ఒంట్లో బాగులేదు అని చెప్పడం వలన కట్టు బట్టలతో ఆ రోజు పుట్టింటికి వెళ్ళింది. సరే నేను తీసుకువస్తానని చెప్పి ఆ అమ్మాయి బట్టలు తీసుకుని బయలుదేరాను. ఆసుపత్రికి వెళ్ళాక అక్కడ ఒక ఫారం మీద సంతకం అడగ్గా చేశాను. అమ్మాయి వాళ్ళ అమ్మ బట్టలు తీసుకుంది. అబాహ్యం చేసే వరకు నేను అక్కడే ఉన్నాను. తర్వాత అమ్మాయికి వాళ్ళ అమ్మకు తినడానికి భోజనం తెచ్చిచ్చి అమ్మాయికి కొన్ని రకాల పండ్లు ఇచ్చి నీరసంగా ఉంటుంది తిను అని చెప్పాను. ఆ అమ్మాయి ఏమాత్రం బాధలో లేదు. నేనే తన కోసం బాధపడుతున్నా అనిపించింది. ఇంటికి వచ్చేటప్పుడు నేనెప్పుడు వెళ్ళే చెట్టు దగ్గర బైక్ నిలబెట్టి ఏడుస్తూ, భగవంతుడా, ఒక జీవి భూమి మీదకి రాకుండా పోవడానికి కారణభూతుడిగా నన్ను చేశావేమిటి అని మనసులో ప్రశ్నించుకున్నాను. ఒక జీవి పుట్టుకకు కారణం అవ్వాల్సిన నేను పుట్టుక ఆపడానికి కారణమయ్యాను అని చాలాసేపు ఏడ్చి కూర్చున్నాను. అలాగే ఇంటికి వచ్చి మౌనంగా పడుకున్నాను. తర్వాత ఒక వారం రోజులకు అమ్మాయిని కాపురానికి తీసుకుని వస్తున్నాము అని చెప్పారు అమ్మాయి బంధువులు. మా వాళ్ళు కాపురానికి వద్దు, పంచాయతీ పెడతామన్నారు కదా, పంచాయతీ పెట్టండి, అక్కడే చూసుకుందామని చెప్పారు. ఒక పెద్ద మనిషిని మధ్యవర్తిగా చేసుకుని 2 ఊర్లలో కాకుండా నేనెప్పుడూ కూర్చుని చెట్టు దగ్గర పంచాయతీ కొప్పుకున్నాము. ఎందుకంటే 2 ఊర్లలో ఏ ఒక్క ఊర్లో పంచాయతీ పెట్టినాం మొత్తం ఊరంతా తెలిసిపోతుంది అని అక్కడ పంచాయతీ పెట్టుకున్నాం. మా ఇరు కుటుంబాల మనుషులే కాకుండా కొందరు పెద్ద మనుషులు మరియు మాకు సంబంధం కుదిర్చిన వ్యక్తి అందరూ పంచాయతీకి వచ్చారు. అక్కడ ఏదైనా నాకు వ్యతిరేకంగా ఉంటే నేను కూడా అమ్మాయిని కాపురానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అందరూ వచ్చారు. అమ్మాయి మరియు వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ మేనమామ, బాబాయి అందరూ వచ్చారు. ఒక పెద్ద మనిషి అమ్మాయి చేసిన తప్పు ఏమిటి అని అడిగారు. దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. ఇక మౌనంగా ఉండటం మంచిది కాదు అని నేనే సమాధానం చెప్పాను.
అమ్మాయి ఎవరితో అంటే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంది. అసభ్యకర సంభాషణ మరియు వీడియోలు పంపించుకుంటూ ఉన్నారు అని చెప్పాను. దానికి వాళ్ళు, ఊరికి అమ్మాయి మీద నిందలు వేయకండి, మీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా అని బుకాయించారు. వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే నా దగ్గర ఇలాంటి ఆధారాలు లేవని అనుకున్నారు కాబోలు. మొత్తం నిందలన్నీ నా మీదనే వేస్తున్నారు. ఇక చేసేదేమీ లేక ఆ అమ్మాయి మొబైల్ నేను తీసుకున్నాను. నా దగ్గర ఉన్న పాత ఫోన్లో కాల్ రికార్డింగ్స్ అన్నీ అక్కడ ఉన్న అందరికీ వినిపించాను. అక్కడ ఉన్న వాళ్ళెవరూ నమ్మలేదు. ఇవేవో నేనే కల్పించి రికార్డ్ చేసినవి అని బుకాయించారు. సరే అయితే అని అమ్మాయి సెల్ ఫోన్లో ఉన్న కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా వినిపించాను. నా దగ్గర ఉన్న ఫోన్లో అయితే నేను ఏదో చేశాను అని నమ్మవచ్చు. మీ సమక్షంలోనే కదా అమ్మాయి దగ్గర నుండి నేను ఫోన్ తీసుకున్నాను. మరి ఇందులో ఎవరు మాట్లాడినట్లు అని అడిగాను. ఆ అమ్మాయి కూడా ఏమాత్రం జంకు లేకుండా నేనే మాట్లాడాను అని అందరి ముందు ఒప్పుకుంది. అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ ముందుగా బుకాయించినా కూడా తర్వాత అమ్మాయిని తిద్దం మొదలుపెట్టాడు. పెళ్ళయిన తర్వాత అయినా బుద్ధిగా ఉండు అని నీకు నచ్చెప్పి కదా పెళ్లి చేశాం అన్నాడు అమ్మాయి మేనమామ. అంటే ఈ అమ్మాయి గురించి వీళ్ళందరికీ తెలుసా? తెలిసి కూడా నాకిచ్చి పెళ్లి చేసింది కాకుండా మళ్ళీ వాళ్ళ తప్పేం లేనట్టు బుకాయిస్తున్నారా అని నాకు, అక్కడున్న పెద్ద మనుషులకు అందరికీ ఆశ్చర్యం అనిపించింది. అమ్మాయి తరపున వాళ్ళు ఊరు నుండి వచ్చిన పెద్ద మనుషులు తప్పు అమ్మాయి వైపు ఉండటం వలన మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత అమ్మాయిని తీసుకుని వాళ్ళ బంధువులు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక చేసేదేమీ లేక మేం కూడా తిరిగి వచ్చేసాము అక్కడి నుండి. అమ్మాయి ఫోన్ నా దగ్గరే ఉంది ఇప్పుడు. ఇంటికి వెళ్ళాక మిగిలిన కాల్ రికార్డింగ్స్ అన్నీ వినడం మొదలుపెట్టాం మేము. అందులో ఎక్కువగా కువైట్లో ఉన్న వరుసకి బావయ్యే వ్యక్తితో మాట్లాడిన మాటలు మరియు ఇంకో ఇద్దరు పొరుగురు కుర్రాళ్ళవి ఉన్నాయి. కువైట్లోని తన బావతో పదే పదే నీ పోలికలు వస్తాయి బావ అనేది. అతనంటే అంత ప్రేమ ఉన్నప్పుడు అతన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా అనుకున్నాం మేము. నిజంగా అతను అమ్మాయిని ఎంతగా మోసం చేస్తున్నాడు అంటే, నువ్వు చెప్పావని నేను మీ అన్నను పెళ్లి చేసుకున్నాను, నువ్వు చెప్పావని నేను మీ అన్నను నా ఒంటి మీద చేయి వేయనిచ్చాను అని అంటూ ఉంటే వింటున్నా మాకెంత అసహ్యం వేసింది అంటే అంత అసహ్యం వేసింది. నాకైతే ఆ అమ్మాయి అమాయకత్వం తలుచుకొని జాలి వేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎప్పటికైనా నేనే కదా బావ అంటుంది. అంటే వాడెవడో అక్కడి నుండి ఈ అమ్మాయిని ఒక కీలు బొమ్మలా ఆడిస్తూ ఉంటే ఇక్కడ ఆ అమ్మాయి అలా ఆడుతుందంటే ఇంతకన్నా అమాయకత్వం ఏముంటుంది చెప్పండి. అసలు అతను ఇక్కడికి వచ్చాక ఎప్పటికైనా నేను నీదాన్నే కదా అని అంటూ ఉంటే ఆ అమ్మాయిని ఏమనాలి అని కూడా అర్థం కాలేదు మాకు. అసలు ఎప్పుడో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళేవాడే అయితే అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరినప్పుడే వచ్చి పెళ్లి చేసుకునేవాడు కదా. అతడి టైంపాస్ కోసం ఆ అమ్మాయిని వాడుకుంటూ ఉన్నాడు. అతనికి ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా శృంగారభరితంగా ఈ అమ్మాయి అదే ప్రేమ అనుకొని మోసపోతుందని చాలా బాధ అనిపించింది. నిజంగా అమ్మాయిలు ఇంత అమాయకంగా ఉన్నారా? ఒక అబ్బాయిని నమ్మి ఎలా మోసపోతున్నారనిపించింది. అంతేకాదు పొరుగురు అబ్బాయిలను ఇద్దరు నమ్మి ఇలాగే మాట్లాడుతుంది. పోనిలే పసితనం, కొన్ని రోజులు భర్తకు దూరంగా ఉంటే మారుతుందనుకున్నాను. 2 నెలలైనా కూడా ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు. ఒకరోజు వాళ్ళ ఊర్లోని ఒక ఆవిడ వచ్చి నాకు ఒక విషయం చెప్పింది. అది విని నేను షాక్ గురయ్యాను. అదేమిటంటే ఏదో పని మీద అమ్మాయి వాళ్ళ బావగారి ఊరు అయిన పొరుగురికి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వస్తాను, కాస్త అమ్మాయిని కనిపెట్టుకుని ఉండు అని చెప్పింది. నేను సరే అన్నాను. అవి రాత్రి అయినా కూడా ఇంటికి రాలేదు. నాకు ఫోన్ చేసి మా బావ ఇంకా రాలేదు, వచ్చాక మాట్లాడి వస్తాను, నువ్వు అమ్మాయికి తోడుగా ఉండు అని చెప్పింది. నేను సరే అన్నాను. ఇంటికి వెళ్ళి అమ్మాయికి చెప్పి తోడుగా ఉంటానంటే వద్దు నేను ఒక్కదాన్ని పడుకుంటానని చెప్పి నన్ను వెళ్ళిపోమ్మని చెప్పింది. నాకు అనుమానం వచ్చి సరే అని చెప్పి వెళ్ళిపోయాను. 1 గంట తర్వాత ఎవరో ఒక అబ్బాయి బండి మీద వచ్చి బండి అమ్మాయి వాళ్ళ ఇంటి వెనక పెట్టి ఇంట్లోకి వెళ్ళాడు. నేను కొద్దిసేపటి తర్వాత వెళ్ళి ఎంత తలుపు తట్టినా కూడా ఆ అమ్మాయి తలుపు తెరవలేదు. నేను చాలాసేపు బయట ఉండి ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయాను. కానీ రాత్రంతా
నిద్రపోకుండా అమ్మాయి వాళ్ళ ఇంటిని కనిపెట్టుకుని ఉన్నాను. తెల్లవారుజామున 4 గంటలకు ఆ అమ్మాయి తలుపు తెరవగానే అబ్బాయి పరిగెత్తుకుని ఇంటి నుండి వెళ్ళిపోయాడు అని చెప్పింది. అంతేకాకుండా అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చాక కూతురి గురించి చెబితే మందలిస్తుంది అనుకున్నాను, కానీ ఆవిడ మాత్రం ఈ విషయం ఎక్కడ చెప్పవద్దనింది. అంటే ఆ అబ్బాయి వస్తారని ఈవిడకు ముందు తెలుసా? కావాలని వాళ్ళ బావగారి ఊరికి వెళ్ళిందా అని అనుమానం వచ్చింది నాకు. అంతేకాదు అమ్మాయి తల్లి కూడా భర్తను వదిలేసి పొలం పనులు చేసుకుంటూ కొంచెం గాడి తప్పి ప్రవర్తించేది. భర్త లేడు కదా అని మేం కూడా చూస్తున్నట్టు ఉండేవాళ్ళం. కానీ ఈరోజు అమ్మాయి కూడా వాళ్ళమ్మ బాటలో నడవాలని ప్రయత్నిస్తున్నట్టు ఉంది. ఎందుకైనా మంచిది అని ఈ విషయం నీకు ఒకసారి చెప్పుదామనిపించి ఇక్కడికి వచ్చాను. నువ్వు అమ్మాయితో విడాకులు తీసుకోవడం మంచిదని హితవు చెప్పి వెళ్ళింది. అవసరమైతే పంచాయతీ పెట్టినప్పుడు నేను వచ్చి అక్కడ సాక్ష్యం చెబుతాను అని చెప్పింది. ఆవిడకెంత బాధ అనిపించుంటే ఇక్కడికి వచ్చి నాకు నిజం చెబుతుంది. ఆ క్షణం నేనెంత బాధపడ్డానో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మేడ మీదకు వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాను. ఇన్ని రోజులు అమాయకురాలు అనుకున్న అమ్మాయి ఎంత మోసం చేసిందనిపించింది. ఆవిడ వచ్చి వెళ్ళిన మరుసటి రోజు అమ్మాయి నాకు కాల్ చేసింది. ఎలా ఉన్నావు అని అడగలేదు సరికదా, ఏదో ఆవిడ వచ్చింది రాంది కనుక్కోడానికి చేసినట్లు మాట్లాడింది. నేను కూడా నా మాటల్లో ఆవిడ వచ్చిపోయిన విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అసలేమిటి ఈ అమ్మాయి ప్రవర్తన? ఇది మూర్ఖత్వమా లేక పైశాచికత్వమా? ఏమిటి అర్థం కాలేదు. ఆవిడ చెప్పిన వివరాలతో మా పొరుగురికి వెళ్ళి అమ్మాయితో ఫోటో చూపించి కొందరిని అడిగాను. వాళ్ళ అమ్మాయి ఆ ఊర్లో ఒకరితో మాట్లాడుతుంది అని చెప్పారు. అతడికి పెళ్లి కూడా అయింది అని చెప్పారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళగా అక్కడ వాళ్ళ భార్య మరియు పసిపాప ఉన్నారు. వాళ్ళకు విషయం ఏం చెప్పక అతను వచ్చే వరకు ఉండి అతడితో బయటికి వచ్చి ఇలా చేయటం మంచిది కాదని చెప్పాను. దానికి అతను ఇంతకు ముందు ఎప్పుడు తన్ని కలవలేదని, మొన్ననే తన దగ్గరికి వెళ్ళటం మొదటిసారి అని చెప్పాడు. సరే, ఇక మీద జాగ్రత్తగా ఉండు, లేదంటే విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను అని హెచ్చరించి వచ్చాడు. ఇటువంటి అమ్మాయిని జాలి తలచి మళ్ళీ కాపురానికి తీసుకువస్తే, రేపు ఆ అమ్మాయి ఏదైనా చేయరాంది చేస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలి? అసలు ఇటువంటి అమ్మాయితో నేను కాపురం చేయటం సరైందేనా? ఇటువంటి అమ్మాయి వలన భవిష్యత్తులో నా తమ్ముడి వివాహానికి ఏమైనా ఆటంకాలు వస్తే ఎవరు జవాబుదారేం? అసలు రేపు ఒక బిడ్డ పుట్టాక నన్ను వదిలి వెళ్ళదు అన్న నమ్మకం ఏమిటి చెప్పండి? అందుకే మా వాళ్లకు పెద్దవాళ్లకు అందరికీ ఆ అమ్మాయి నాకు వద్దని చెప్పాను. తొందరలో పంచాయతీ పెట్టించి మేం విడిపోయేలా చూడండి అని చెప్పాను. అప్పటి వరకు నేను వ్యాపారం వెళ్ళే ఊర్లలో అమ్మాయికి ఆరోగ్యం బాగలేదని, అందుకే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందని చెబుతూ వచ్చింది నేను ఇప్పుడు నిజం చెప్పటం మొదలుపెట్టాను. కారణం రేపు నేను నిందితుణ్ణి అవ్వకూడదు అని. తర్వాత ఒక వారం రోజులకు మళ్ళొకసారి అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఎలా ఉన్నావు బావా అని అడిగింది. ఏం తెలియని అమాయకురాల్లాగా. నేను విషయం ఏమిటి అని అడిగాను. ఏం లేదు బావా, ఊరికే గుర్తొచ్చి కాల్ చేశాను అనింది. దానికి నేను ఇన్ని రోజులకు గుర్తుకు వచ్చినందుకు సంతోషం అని చెప్పాను. కానీ ఆ అమ్మాయి తెలివిగా నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే నన్ను వాళ్ళ ఊరావిడ కలిసిందో లేదో కనుక్కోడానికి కాల్ చేసింది. అలా ఇరు కుటుంబాల మనుషులకు ఫలానా రోజు పంచాయతీ అని చెప్పగా ముందుగా మేము పంచాయతీ కూర్చున్న చెట్టు వద్దనే అందరం సమావేశమయ్యాము. అక్కడికి అమ్మాయి మరియు అమ్మాయి అమ్మ, మేనమామ, బాబాయి, పిన్ని, ఇతరులు అందరూ వచ్చారు. మా తరపున కూడా కొంతమంది పెద్దలందరూ వచ్చారు. ఈసారి అమ్మాయి తరపు వాళ్ళు ఎవరూ గొడవ చేయలేదు. కానీ విడాకులు ఇవ్వాలంటే 25 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశారు. అప్పుడు అందులో ఒక పెద్ద మనిషికి నీ ముందుగానే అంత ఇవ్వలేము అని చెప్పడం వలన ఆయన తప్పు మీ పిల్లపైన ఉన్నది, మేమెందుకు డబ్బులు ఇవ్వాలన్నాడు. తర్వాత అటు ఇటు బేరమాడుకుంటూ 3 లక్షలు కుదిర్చారు. నేను అంత ఇవ్వలేను, అమ్మాయి మెల్లో ఉన్న మంగళసూత్రం గొలుసు మాదే కదా, అది అమ్మాయినే ఉంచుకోమనండి, మేమింకో 25,000 ఇస్తాము అని చెప్పారు. దానికిక ఎక్కువ మాట్లాడకుండా
మంగళసూత్రం వదులుకోమని చెప్పి 1,25,000 రొక్కమిచ్చేలా కుదిర్చారు. ఇదంతా ఒక 15 రోజుల్లో ఇచ్చేలా ఒప్పందం చేశారు. మాతో వచ్చిన ఒక పెద్ద మనిషి ఆ డబ్బులు నేనిప్పుడే కడతాను, రేపే లాయర్ దగ్గర సంప్రదించండి అని చెప్పటం వలన అందరూ సరే అని ఒప్పుకున్నారు. అనుకున్నట్టుగానే మరుసటి రోజు అందరం వెళ్ళి ఒక లాయర్ను సంప్రదించాము. ఆయన ఇరువురు సమ్మతంగా ఉండటం వలన, పరస్పర అంగీకారం వలన ఇరువురికి విడాకులు కావాలి అని పిటిషన్ వేయించారు. మేం తర్వాత నుండి కరోనా సెలవుల వలన కోర్టులో మా విడాకుల కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ మధ్యకాలంలో నేనెంతమంది దగ్గర ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాను అనే విషయం నాకు, ఆ భగవంతుడికి తప్ప మరెవరికీ తెలియదు. నా స్నేహితులు కొంతమంది కావాలని అమ్మాయి ఎలా ఉంది, ఏమైనా విశేషమా అని వెటకారంగా అడిగేవారు. నేను దానికి అవును విశేషమే, ఇంకొన్ని రోజుల్లో మేం విడాకులు తీసుకుంటూ ఉన్నాము అని చెప్పేవాణ్ణి. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు బంధువుల్లో కొందరు దెప్పిపొడుపు మాటలు మాట్లాడేవారు, కొందరు జాలిచూపులు చూసేవారు. అందుకే అక్కడ ఎక్కువసేపు ఉండలేక తిరిగి వచ్చేవాణ్ణి. కొందరైతే అబ్బాయి అమ్మాయిని సరిగా చూసుకునేవాడు కాదంట. ఎన్ని రోజులని అమ్మాయి ఓపిక పడుతుంది, అందుకే విడాకులు తీసుకుంటున్నట అని అనేవారు. నేను మనసులో ఎంత బాధపడేవాణ్ణో ఆ సూటిపోటి మాటలు వింటున్నప్పుడు. అంతేకాకుండా ఇరుగు పొరుగు వాళ్ళు మా అమ్మను మీరైనా చెప్పవచ్చు కదా అబ్బాయికి కొద్ది రోజులు ఓపిక పట్టమని అని అనేవారట. అసలు ఏం చేయాలి నేను? ఎన్ని రోజులు మానసిక క్షోభ అనుభవించాను నేను. అసలు జీవితంలో పెళ్లి మీద ఎంత ఆశగా ఉన్నాను, ఇప్పుడు అంతే విరక్తిగా ఉన్నాను. అసలు విడాకులు అయిపోయాక నేను మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోగలనా? ఒకవేళ చేసుకున్నా కూడా మనసులో ఇంత బాధ ఉంచుకొని వచ్చే అమ్మాయిని సంతోషంగా చూసుకోగలనా? అసలు మళ్ళీ పెళ్లి వలన మళ్ళీ సమస్యలు మొదలవవు అని భరోసా ఉందా? ఇన్ని ప్రశ్నలతో నేను ఇంకో వివాహం గురించి ఆలోచించలేకపోతూ ఉంటే, మరోపక్క విడాకులు ఇంకా ఆలస్యమవుతున్నాయి. ఒక్కోసారి మనసులో బాధ వేసినప్పుడు సన్యాసం తీసుకుని ఎక్కడికైనా ఆధ్యాత్మిక చింతనలో బతకాలనిపిస్తుంది. ఇంకోసారి చనిపోతే బాగుంటుందనిపిస్తుంది. ఒకవేళ నేను చనిపోతే చేతగాని వాడు కాబట్టే ఇలా చనిపోయాడు అని సమాజం మరో నింద వేస్తుంది. లేదంటే పెళ్ళాంతో సంసారం చేయటం చేతకాక సన్యాసం పుచ్చుకున్నాడు అని ఇంకో నింద. అందుకే ఇలాంటి అఘాయిత్యం చేసుకోకుండా మొండిగా నిలబడి ఉన్నాను. కారణం, నా తర్వాత నాకొక తమ్ముడు ఉన్నాడు. ఒకవేళ నా వలన నా తమ్ముడు భవిష్యత్తుకు, వైవాహిక జీవితానికి ఆటంకం కలగకూడదు అనే ఉద్దేశంతో నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నా కుటుంబం సంతోషంగా ఉండాలని నేను మనసులో ఎంత బాధ ఉన్నా కూడా పైకి సంతోషంగా నటిస్తున్నాను. ఇంత జరిగినా కూడా నాకు ఆ అమ్మాయి మీద కొంచెం కూడా కోపం రాలేదు. ఇంతవరకు అమ్మాయిని ఒక దెబ్బ కొట్టడం కానీ, ఒక మాట తిట్టడం కానీ చేయలేదు. కారణం, మనసా వాచ కర్మన ఆ అమ్మాయిని నేను భార్యగా స్వీకరించటం. అంతేకాకుండా నా కర్మకు ఆ అమ్మాయిని బాధ్యురాల్ని చేయటం నాకు ఇష్టం లేదు. అసలు నా జీవితంలో ఇలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? పైన భగవంతుడు నా జీవితంలో ఏ క్షణాన ఏ జరగాలి అని రాసిపెట్టి ఉంటాడో అదే జరుగుతుంది. నేనైనా అమ్మాయి అయినా దేవుడాటి చదరంగంలో ఒక పాములం మాత్రమే. నా సమస్య ఎప్పుడు ముగుస్తుందో అర్థమవటం లేదు. నా సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో తెలియడం లేదు. ఏమైనా కూడా ఈ బాధ నన్ను అనుక్షణం ఒక ముళ్ళులా గుచ్చుతూనే ఉంటుంది. నేను చనిపోయే ఆఖరి క్షణం వరకు నన్ను నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.